హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఏంటి రోడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మేమైతే ఒక ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము. పెళ్ళి కొడుకుని చేసే ఫంక్షన్కి. అలాగే రాట వేస్తారు, పసుపు కుంకాలు ఇస్తారు అమ్మవార్లకి, గుళ్ళన్నీ తిరుగుతాం. ఊరైతే చాలా బాగుంటుందండి, కొండల మధ్యలో ఉంటుంది, మంచి పీస్ఫుల్గా ఉంటుంది. అక్కడ వాతావరణం చూసారంటే మీకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. పెళ్ళిళ్ళు అంటే చూస్తారు కదండి, హడావిడి ఎంత హడావిడిగా ఉన్నారో. మేము వచ్చినప్పటికే చాలా కార్యక్రమం అంతా అయిపోయింది. ఆ పాపను గుర్తుపట్టారా? మా అబ్బాయిలకి రాఖీ కట్టడానికి వచ్చింది కదండి, మా అక్క వాళ్ళ పాప. వాళ్ళ మరిదికి ఈరోజు రేపు పెళ్ళి, శుక్రవారం. చాలా హడావిడిగా ఉందండి. అన్నీ పెళ్లి కొడుకుని చేయడం, రాటేయడం అంతా అయిపోయిన తర్వాత టిఫిన్లు అయితే స్టార్ట్ చేశారు. ఇలాంటివి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదండి. పెళ్ళిళ్ళకి ప్రతిదీ కూడా అందరూ దగ్గరుండి చాలా బాగా చేస్తారు కదా. ఇవంతా అయిన తర్వాత అయితే గుళ్ళకి వెళ్ళడం స్టార్ట్ చేసామండి అందరం కలిపి. తనే పెళ్ళి కొడుకు. ఇంట్లో వాళ్ళు చుట్టాలనే కాకుండా ఊరంతా వచ్చి కూడా తనని ఆశీర్వదిస్తున్నారండి. ఇదైతే రామాలయం. ఆ ఊర్లో గుళ్ళన్నీ కూడా చాలా బాగున్నాయి. పొలాల్లో అక్కడ ఉన్నాయండి, చెరువుల మధ్య. చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, నేనైతే ఏదో అడవికి వెళ్ళినట్టు అయితే ఫీల్ అవుతున్నాను, అంత బాగుంది. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారండి, చిన్న గుడి. తను ఆవిడ పేరు బంగారమ్మ అంట. గుడి అయితే చాలా బాగుందండి. ఇదైతే ఈ ఊరి అంగన్వాడీ. మా యమునాల పిల్లలు ఇక్కడికే వస్తారు. ఈవిడ పైడితల్లమ్మండి. ఈవిడ పేరు మీద ఒక జలయజ్ఞం కూడా ఉంది. ఈ ఊరి వాళ్ళంతా వాటర్ ఇక్కడి నుంచి తీసుకెళ్తారంట. వాటర్ కూడా చాలా బాగున్నాయండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. కొండకి ఆనుకొని ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ ఆ ఊర్లో ఎంత ఎండ కాసినా కూడా చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. దానివల్ల చల్లటి గాలి వస్తుంది. ఎండలో ఎంత తిరిగినా కూడా ఏమనిపించలేదు. అలాగే ఇలా మా విజయనగరం సైడ్ అంతా కూడా ఇంట్లో ఏ పండగ చేసినా, కార్యం చేసినా, పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఏం చేసినా కూడా ఊర్లో ఉన్న గుళ్ళన్నిటికి వెళ్ళైతే మేము పసుపు కుంకాలు ఇచ్చుకుంటామండి. ఏ విఘ్నాలు కలగకుండా కార్యక్రమం బాగా అవ్వాలని చెప్పి ఊరి పొలిమేరలో కూడా వేస్తుంటాము. ఇది ఇటు సైడ్ ఉన్న ఆనవాయితీ. ఇలా గుళ్ళకి వెళ్ళి వచ్చేసాక మేమైతే బయలుదేరిపోయామండి. పిల్లల్ని వదిలేసి వచ్చేసామని తొందరగానే బయలుదేరిపోయాము. తను మా అత్తయ్య అండి, చిన్న అత్తయ్య. మేమైతే విజయనగరం వచ్చేసామండి. చూసారు కదా మా సిటీ ఎంత రష్గా ఉందో. ఏ టైంలో అయినా ఇలాగే ఉంటుందండి. మేమైతే ఇప్పుడు పైడితల్లమ్మ అమ్మవారి ఆర్చ్ కింద నుంచి వెళ్తున్నామండి. మీకోసం ఏదో రోజు కంపల్సరీ ఆ వీడియో కూడా షూట్ చేస్తాను. ఇక్కడ అమ్మవారు చాలా స్పెషల్. చూసారు కదండి, ఇదండి ఇవాల్టి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.